ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. సర్పంచ్గా పోటీ చేసి భారీ విజయం దిశగా గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సరికొండ పాండు. గ్రామాల్లో ఇల్లు లేని పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాను, కందుకూరు గ్రామాన్ని రాష్ట్రంలోని అభివృద్ధి పదంలో నిలిచేలాగా చూస్తాను, పెన్షన్లు రాని వృద్ధులకు పెన్షన్లు ఇప్పిస్తాను, అలాగే మన గ్రామంలో విద్యా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తానంటూ కూడా సర్పంచ్గా తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు సరికొండ పాండు. సర్పంచ్గా గెలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు గ్రామ సర్పంచ్ కందుకూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ ప్రజలకు మరొకసారి భరోసా కల్పించారు. అలాగే గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీ, అలాగే మంచినీటి వ్యవస్థ, అలాగే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల లాంటి ఎన్నో పథకాలను తక్షణమే పరిష్కారం అయ్యేలాగా, అందరికీ ఇల్లు మంజూరయ్యేలాగా చూస్తానంటున్నారు సర్పంచ్ పాండు. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉందన్న స్థానిక ఇన్ఛార్జీలు అలాగే లీడర్ల సహాయంతో గ్రామాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను అభివృద్ధి పదంలో నడిపే విధంగా చూస్తానంటున్నారు. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, పనులు తక్షణమే నిధులు సమకూర్చుకొని త్వరితగతిన ఆ సమస్యలన్నిటినీ, పనులన్నిటినీ వెంటనే పూర్తి చేస్తానంటూ కూడా భరోసా ఇచ్చారు. నా దృష్టికి తీసుకువచ్చినటువంటి ఏ సమస్య అయినా సరే, ఏ పని అయినా సరే త్వరితగతిన ఎమ్మెల్యేతోనో లేకపోతే స్థానిక ఇన్ఛార్జీలతోనో కాంగ్రెస్ నాయకులతోనో అవసరమైతే మంత్రులతో సహా పోరాడి సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తానంటున్నారు. ఈ నెల 22న ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని ప్రజలకు నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తున్నారు. ఇంత భారీ మెజారిటీతో తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు సర్పంచ్ సరికొండ పాండుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నమస్తే అందరికి. మనం ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రంలో అంటే కందుకూరు గ్రామంలోనే ఉన్నాము. అయితే ఇంత ముందుకు ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాండు గారు అయితే మనతో ఉన్నారు, సరికొండ పాండు. అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది, నేను విన్నా. ఏంటంటే కందుకూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని అన్నారు. అది నిజమైతుందా కాదా అనే ఇంటెన్షన్ లో ఉన్నట్టున్నారు, కానీ అది నిరూపించుకున్నారు. మరి ఇప్పుడైతే వారితో మాట్లాడడానికి చూద్దాం ఏమని చెప్తారు. అంటే ఇంతకుముందు ప్రచారంలో ఏమని వాళ్ళకి హామీలు ఇచ్చారు, ఇప్పుడు అవి నెరవేరుస్తారా? మరి సర్పంచ్ అయ్యారు, మరి నెరవేరుస్తారా లేరా, ఏ విధంగా నెరవేరుస్తారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. ఫస్ట్ మా తరఫున, మా ఛానల్ తరఫున మీకైతే కంగ్రాచులేషన్ సార్. సార్, మీరు ప్రచారంలో భాగంగా మీరు కందుకూరు గ్రామంలో ఏమేమి హామీలు ఇచ్చారు? ప్రభుత్వం తరఫున ఇప్పుడు అనేక హామీలు నెరవేరుస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారు. అదే హామీని ప్రజలకు తీసుకెళ్ళినాం. ఇంకొకరికి మన ఇందిరా మిల్లు కానీ, ఏదేంటి మన ఇందిరా మిల్లు కానీ చాలా సమస్యలు చెప్పినా ఆ సమస్యలను ప్రభుత్వం చూసి తీసుకెళ్లి నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం. ఓకే సార్, మరి ఇప్పుడు మీరు గెలిచారు సార్, మరి అందరికి హామీ ఇచ్చినందుకు మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పేసి గెలిపించారు. మరి ఈ హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. హామీ నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఓకే సార్. మనకు ఇన్ఛార్జ్ మా కేఎల్ఆర్ గారు ఉన్నారు, మా మంత్రి శ్రీరాబాబు సార్ గారు ఉన్నారు. ప్రతి హామీ కూడా నిరుపేదలకు ఇందిరా మిల్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, రేపు వచ్చే జరుగుతున్నటువంటి పెన్షన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, పారిశుద్ధ్యం కానీ ఇక్కడ ఉన్నా కానీ చెత్త లేకుండా చేయడమే మా లక్ష్యం. నా లక్ష్యంతో పాటు పార్టీ లక్ష్యంతో పాటు మా కేఎల్ఆర్ గారి లక్ష్యం, మా కేఎల్ఆర్ గారి లక్ష్యం మా శ్రీరాబాబు గారి లక్ష్యం. ఓకే సార్, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్? 102 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఓకే సార్, వాట్సాప్ లో ఎంత మంది గెలిచారు? 6 మంది వాట్సాప్ లో గెలిచినాము. మిగతా 6 వార్డు సభ్యులు కూడా తక్కువ ఓట్లు కనుక్కోవడం జరిగింది. ఓకే, అయితే ఇంత ముందుకు మీరు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినారు, అది అంటే నిజమని నిరూపించుకున్నారు అంతేనా? కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, గ్రామ ప్రజలు గాని, కుల సంఘాలు గాని, యూత్ గాని అందరు నాకు ఒక్కసారి పాండు వస్తే కూడా మనం అనుకున్న పనులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు ఆశించారు. అదే రకంగా కూడా నన్ను గెలిపించారు. ఏదైతే గెలిపించిన నమ్మకంతో కూడా నేను అభివృద్ధి చేయడానికి అదే ముందుకు అడుగుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు మా ఛానల్ తరఫున మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా సార్? ప్రజలకు చెప్పాల్సింది, నేను మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో పోయేటప్పుడు చెప్పాల్సింది అన్ని చెప్పాం. చెప్పిన మాటల్ని నిరూపించాలంటే పని చేసి చూపిస్తే అప్పుడే మేము పని చేసుకున్నాం అవుతాం. అప్పుడే తృప్తి, ఆ పదవికి తృప్తి కూడా వస్తుందని చెప్పేసి ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్, మీరు ఎన్నో వార్డు సభ్యులు సార్? 6వ వార్డు మెంబర్. ఓకే, మీ పేరు? రమేష్. ఓకే సార్, మరి ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు వార్డు మెంబర్ గా గెలిచారు సార్? 25 ఓట్లు మేడం. ఓకే సార్, మరి గెలిచిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది సార్? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
కందుకూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో చెప్పారు, అదర్స్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ఎస్పెషల్లీ మమ్మల్ని కొంచెం గుర్తుంచుకొని వీళ్ళు కరెక్ట్ చేస్తారు, ఆల్రెడీ చేస్తారు అనేసి ఒక నమ్మకంతో మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా మా అందరి వార్డు మెంబర్ సహాయంతో, మా సర్పంచ్ గారి సహాయంతో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. మీరు ప్రచారంలో భాగంగా మీ వార్డు సభ్యులకి, మీ వార్డు మెంబర్స్ కి మీరేమైనా హామీలు ఇచ్చిరా సార్? అంటే మా వార్డుని ఈ విధంగా తీర్చిదిద్దామని నా తరపు నుంచి మేడం కొంచెం మన అంటే అపరిశుభ్రంగా ఉన్నాయి పరిసరాలు. చాలా మంది ఏం చేశారంటే పాములు వస్తున్నాయి, అందరి కూడా చాలా ఉంది, మొత్తం క్లీన్ చేయండి, కొంచెం మట్టి గుప్పలు విడతంగా ఉన్నాయి, దోమలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మేడం, అందరికీ ఒకటి మాట చెప్పింది, మీరు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తే మా సర్పంచ్ గారి సహకారంతో గెలిచిన ఒక వారం 10 రోజులలో, నెల రోజులకు మొత్తం క్లీన్ చేపిస్తా అని చెప్పి హామీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎన్నో వార్డు మెంబర్ సార్? 5వ వార్డు మేడం. కన్నడ నరసింహ నా పేరు. ఓకే సార్. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్? 115 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అభ్యర్థి ఏ అభ్యర్థి మీద గెలిచారు సార్? అవతలగా బీఆర్ఎస్ అభ్యర్థి మీద గెలిచినాం. అక్కడ నెక్స్ట్ ఇక్కడ బీజేపీ ఉంది, అక్కడ 2 ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఓకే సార్. అయితే మీ వార్డ్ లో మీరేం హామీ ఇచ్చారు సార్? మన వార్డు మా వార్డులో కొన్ని పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు కంపల్సరీ ఇప్పిస్తామని చెప్పి. ఇంకొకటి వాళ్ళే సన్న బియ్యం వస్తున్నాయని అభ్యర్థులు కావాలని మనం నిలబెట్టుకొని సపోర్ట్ తో గెలిపిస్తామని వాళ్ళ తరఫున నేను కావాలని పిలిపించుకొని నిలబెట్టి పిలిపించుకోవాలి. ఓకే, సన్న బియ్యం వస్తున్నాయి, మీరే నిల్చుంటే ఇంకా ఆ ఏరియాలో సన్న బియ్యం దొడ్డు బియ్యం వచ్చడం వల్ల తినలేకపోయారు. ప్రతి ఒక్కరు సన్న బియ్యం రావడం వల్ల ఇట్లా వాళ్ళు అదే వండుకొని తినడం వల్ల దానికి ఇట్లా ఎక్కువ మెజార్టీ ఎక్కువ వచ్చింది. ఓకే సార్. మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు వార్డు మెంబర్ గా మీరు నిల్చున్నారు, రేపు సమస్య వచ్చింది అని అంటే మళ్ళీ దానికి సహకరిస్తారు కదా? లేదు, ఖచ్చితంగా కంపల్సరీ సహకరిస్తారు. సీసీ రోడ్ల ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇంకా పింఛన్ల ప్రాబ్లం ఉంది. ఆ 3 చేస్తామని హామీ ఇచ్చినాను, కంపల్సరీ నేను నెరవేర్చుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.